ఎక్సైడ్ లైఫ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ట్రేడింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు మనం. స్వల్ప నష్టాలు ఉన్నాయి బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా. సో మేబీ స్లైట్లీ వీక్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. బట్ మార్నింగ్ మనం ఓపెనింగ్లో అనుకున్నట్లుగా మార్కెట్స్ రేంజ్ బౌండ్గా ట్రేడ్ కాబోతున్నాయి అండ్ చాలా నిస్తేజంగా ఉంటుంది ఈ వారం అంతా ట్రేడింగ్ అన్న ఒక ఉద్దేశం మార్కెట్స్లో ఉంది. సో మేబీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ చూస్తున్నాం. మనం లాస్ట్ వీక్ కూడా నిఫ్టీ జూనియర్ 3% నష్టపోవడం చూసాం. సో మిడ్ క్యాప్స్లో కొంత అండర్ పెర్ఫార్మెన్స్ అండ్ బ్రాడర్ మార్కెట్స్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవాళ ట్రేడింగ్లో ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ లోవర్ సర్క్యూట్. మొన్న ఫ్రైడే కూడా మనం చూసాం 23% నష్టపోయింది స్టాక్ లాస్ట్ వీక్ అంతా కూడా. అండ్ ఈ వారంలో బిగినింగ్ 20% నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ట్రీ హౌస్ ఎడ్యుకేషన్. ఎందుకంటే జీ ల్యాండ్ ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ మెర్జర్ ఏదైతే ఉందో ఆ మెర్జర్ ఫెయిల్ అయింది. సో ఆ డీల్ క్యాన్సిల్ అయింది కాబట్టి ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ ఇట్స్ నౌ ఆల్మోస్ట్ డెడ్ కంపెనీ. సో ఎవరైనా బాగా తగ్గింది కదా కొనుక్కుందాం అనే ఉద్దేశంతో మాత్రం ట్రీ హౌస్ని తీసుకోవద్దు. జీ ల్యాండ్ మాత్రం కొద్దిగా పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ న్యూస్ జీ ల్యాండ్కి సంబంధించి పాజిటివ్ న్యూస్ కావచ్చు కాబట్టి. ఈమెయిల్ సందేహాలు మనకు సిద్ధంగా ఉన్నాయి. ఈమెయిల్స్ను ఒకటొకటిగా తీసుకుందాం. అబ్దుల్ నజీర్ పంపించారు, మార్క్సన్స్ ఫార్మా ఈ కంపెనీ ఫండమెంటల్ ఎలా ఉంది? మార్క్సన్ ఫార్మా పెద్దగా ఫండమెంటల్స్గా గొప్పగా ఉన్న కంపెనీ కాదండి, చాలాసార్లు చెప్పడం జరిగింది. దీనికన్నా ఇదే దాంట్లో సెక్టర్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, మంచి కంపెనీస్. వాటిని సెలెక్ట్ చేసుకోమంటాను. క్యాపిటల్ పాయింట్ లాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే. కాబట్టి మార్క్సన్ ఫార్మాని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తున్నాను. రీసెంట్గా బాగా యాక్టివిటీ అంటే వాల్యూమ్స్ పరంగా బాగా జరుగుతున్నా కూడా పెద్దగా పెరిగే అవకాశాలు అయితే కనపట్లేదు, అవాయిడ్ చేయండి. పొనగంటి సుధీర్ అడుగుతున్నారు, చెన్నై పెట్రోలియం ఈ కంపెనీ 15 days కోసం తీసుకుంటారట. ఎటువంటి టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలాగే ఆర్ఈసీ తీసుకోవచ్చా? చెన్నై పెట్రోల్ లాస్ట్ 2 weeksగా చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్రెడీ మనకు పెరగటం చూసామండి. 226 నుంచి 275 అంటే 50 రూపీస్ పెరిగిన స్టాక్ ఇది. బట్ టెక్నికలీ కొద్దిగా స్ట్రెంత్ కనపరుస్తుంది, ఎందుకంటే ఇది 20-day మూవింగ్ యావరేజ్ అబౌట్ అవుతుంది. సో ప్రాబ్లీ మీరు ఈ స్టేజ్లో 15 daysకి తీసుకోవాలి అనుకుంటే కనుక 275 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. స్ట్రిక్ట్లీ 264 కింద స్టాప్ లాస్ పెట్టుకుని మేబీ మార్కెట్ రికవర్ అయితే కనుక మొన్నటి స్వింగ్ హై అరౌండ్ 309 నుంచి 311 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ అయితే మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఆర్ఈసీ కొంచెం సైడ్ వేస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి ఈ స్టేజ్లో. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనకి జూలై నుంచి చూస్తే కనుక 77 లో నుంచి 140 హై దాకా వెళ్ళటం చూసాం. సో ఈ స్టేజ్లో 128 ఉంది. ప్రాబ్లీ మీకు అట్లీస్ట్ 3 months 6 months వ్యూ ఉంటే కనుక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యూమినేట్ చేయమని చెప్తాను. ప్రాబ్లీ 128 నుంచి 117 దాకా డౌన్ సైడ్ అక్యూమినేట్ చేయండి. ఇన్ కేస్ 140 దాటింది అంటే కనుక అప్ సైడ్ 156 దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో చెన్నై పెట్రో, ఆంధ్ర పెట్రో ఇటువంటి స్టాక్స్లో ఈ మధ్య చాలా ఎక్కువ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్ర పెట్రో లాస్ట్ 6 monthsలో more than 100% పెరిగింది. బట్ బీ కేర్ఫుల్, కొద్దిగా స్పెక్యులేషన్ ఎక్కువగా ఉండే కంపెనీస్ ఇవి. సతీష్ అడుగుతున్నారు, టెక్స్మాకో రైల్ అండ్ టిటాగర్ వ్యాగన్స్ ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా? అండ్ జాగరణ్ పాలీ ఫిల్మ్స్, అదాని పోర్ట్ కూడా. అంటే రెండు కూడా తీసుకోవచ్చు అండి. లాస్ట్ వీక్ కూడా నేను రికమెండ్ చేసిన స్టాక్సే టెక్స్మాకో రైలు. కాబట్టి కరెంట్ లెవెల్స్ నుంచి ఆల్రెడీ పెరిగాయి. లాస్ట్ ఒక 1 weekలో మార్కెట్ పడుతున్నా కూడా ఇవి 10% దాకా పెరిగాయి. ఇక్కడ నుంచి ఇంకొక 10 to 15% పెరిగే అవకాశం ఉంది. రెండు కూడా మీరు బై చేసుకోమంటాను. తర్వాత అదాని పోర్ట్స్ మీరు బై చేసుకోవచ్చు అండి. అయితే కొంచెం ఆగమని చెప్తాను. కొంచెం కరెక్షన్ అనేది మళ్ళీ ఇంకొకసారి ఇందులో రావడానికి అవకాశం ఉంది. కొంచెం వెయిట్ చేసి బై చేసుకోమంటాను. ఇప్పుడైతే ఇమీడియట్గా మీరు రైల్వే స్టాక్స్ టిటాగర్, టెక్స్మాకో బై చేసుకోవచ్చు అండి. బీపీఎల్ కొన్నారట 75 రూపాయల్లో, ఆదినారాయణ హోల్డర్ సెల్ అని అడుగుతున్నారు. ఐ థింక్ బీపీఎల్ ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చాలా యాక్షన్ చూస్తున్నాం అండి స్టాక్ పరంగా చూస్తే కనుక. ఆల్మోస్ట్ ఈ స్టాక్ అరౌండ్ 35-40 నుంచి హై అరౌండ్ 102 రూపీస్ దాకా వెళ్ళటం చూసాం. అండ్ అదేవిధంగా చాలా స్టీప్ కరెక్షన్ కూడా రావటం చూసాం. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి కొంచెం స్ట్రెంత్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. బట్ ఐ థింక్ స్టాప్ లాస్ కొద్దిగా దూరంగా ఉంది ఈ స్టాక్. సో 67 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 48 రూపీస్ మీ స్టాప్ లాస్ ఉంటుంది ఈ స్టేజ్లో. ఇన్ కేస్ మీరు కొనాలి అనుకుంటే కనుక డిప్స్ కోసం వెయిట్ చేయండి, అదర్వైజ్ ఈ స్టేజ్లో అవాయిడ్ చేయడమే బెటర్. తర్వాత మెయిల్ రంజిత్ అడుగుతున్నారు, 5 లక్షల రూపాయలు ఉన్నాయట ఇప్పుడు. ఎస్ఐపిస్ ఆల్రెడీ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ షేర్స్లో కూడా.
ఈ 5 లక్షలని ట్యాక్స్ ఎఫెక్టివ్గా విత్ డీసెంట్ రిటర్న్స్, సో చాలా కండిషన్స్ పెట్టారు. మీరు రిస్క్ తీసుకునే ఉద్దేశం లేదంటున్నారు, ట్యాక్స్ ఎఫెక్టివ్గా ఉండాలంటున్నారు, అలాగే డీసెంట్ రిటర్న్స్ అంటున్నారు, 1 year టెన్యూర్ పెట్టారు. సో మీకు సేఫ్ ప్లే అంటే డెట్ ఫండ్స్ ఏనండి. సో ఇన్వెస్ట్ ఇన్ గిల్ట్ ఫండ్స్, లాంగ్ టర్మ్ గిల్ట్ ఫండ్స్ అలాగే షార్ట్ టర్మ్ గిల్ట్ ఫండ్స్ రెండు కూడా లాస్ట్ 1 yearలో చాలా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చాయి. ఇన్ సమ్ కేసెస్ లాంగ్ టర్మ్ గిల్ట్ ఫండ్స్లో 16% వరకు కూడా రిటర్న్ రావడం మనం చూసాం. సో అటువంటి ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ 5 లక్షలకి ఎటువంటి రిస్క్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత రిటర్న్స్ కూడా డీసెంట్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న డిమానిటైజేషన్ పరిస్థితులు కావచ్చు, అలాగే ఎక్కువగా ఈ వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉండడం కావచ్చు రాబోయే 1 yearలో కూడా, ఇవన్నీ కూడా మీకు డీసెంట్ రిటర్న్స్ ఇచ్చేందుకు డెట్ ఫండ్సే, అందులో కూడా గిల్ట్ ఫండ్స్ మంచి ఆప్షన్గా కనిపిస్తుంది. సో గో ఫర్ సమ్ గుడ్ పెర్ఫార్మింగ్ గిల్ట్ ఫండ్స్. శ్రీరామప్రసాద్ అడుగుతున్నారు 2 మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం 2 to 3 years కోసం సజెస్ట్ చేయమంటున్నారు. సో ఐ థింక్ టాటా ఎలక్సీ ఇస్ వన్ స్టాక్ అండి. ఆ స్టాక్ మనకి ఆల్దో మనకి 2400 నుంచి ఆల్మోస్ట్ 1400 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మొన్నటి లో చూస్తే కనుక 1050, 1060 దాకా వచ్చి ఇప్పుడు పెరగడం చూసాం 300-400. ఐ థింక్ ఆ స్టాక్ యూ కెన్ లుక్ అట్ అండి. మేబీ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో అక్యుమిలేట్ చేయమని చెప్తాను. బట్ 2 years అయినా కూడా ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 30-35% రిటర్న్, ఐ థింక్ ఈ స్టాక్స్ మీరు అక్యుమిలేట్ చేయొచ్చు. మేబీ సెకండ్ స్టాక్ వుడ్ బి మైండ్ ట్రీ. సో ఈ 2 స్టాక్స్ కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 15 to 20% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఈ 2 పెరిగిన స్టాక్స్. సో 2 ప్రైస్ పాయింట్స్, 2 or 3 ప్రైస్ పాయింట్స్లో 20% కరెక్షన్లో అక్యుమిలేట్ చేయమని చెప్తాను. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అక్యుమిలేటింగ్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కాబట్టి మీకు ఈ స్పేస్ అట్రాక్టివ్గానే ఉంటుంది రాబోయే 6 months to 1 year. రవి వర్మ అడుగుతున్నారు సన్ఫార్మా 800 కాల్ తీసుకున్నారు, ప్రీమియం తగ్గింది, యావరేజ్ చేసుకోవచ్చా ఇప్పుడు? చూడండి, యావరేజ్ ఎటువంటి పరిస్థితుల్లో చేయకండి. ప్రీమియం తగ్గడం అంటే ఇంకా అది 0 అయిపోతుందండి. 800 పెరిగే అవకాశం అయితే ఈ సిరీస్లో లేదండి. 70-80 రూపాయలు పెరగాలి. కాబట్టి మీరు ఇమీడియట్గా మీరు ఒక ర్యాలీ వస్తే ఎంతో కొంత మీరు ఆల్మోస్ట్ చాలా లాస్లో ఉంటారు, లాస్ని బుక్ చేసేసామని చెప్తాను. లేకపోతే అది స్లోగా 0 అయిపోయే అవకాశం ఉంది. యావరేజ్ అయితే వద్దండి. రామినేని వెంకటేశ్వర్లు గుంటూరు నుంచి అడుగుతున్నారు క్లారిస్ లైఫ్ హోల్డ్ చేస్తున్నారు 225 రూపాయల దగ్గర. ఈ స్టాక్ ఇప్పుడు 430 అయింది, క్లోజింగ్కి బాగా తగ్గింది, 360 అయింది, ఏం చేయాలి? అంటే క్లారిస్ లైఫ్ సైన్సెస్ ఒక బ్యాక్స్టన్ డీల్ వల్ల ఇది స్టాక్ ఆ రోజు పెరిగి మళ్ళీ అదే విధంగా పడిందండి. అది న్యూస్ వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ బెస్ట్ ఏంటంటే మీరు అంటే కంపెనీ పరంగా మంచిదే, బట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. కాబట్టి మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇంక ఇక్కడ నుంచి దీంట్లో కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఇన్ని రోజులు కూడా ఈ డీల్ వల్ల ఇంటర్నేషనల్ బ్యాక్స్టన్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీ. సో దానివల్ల ఏంటంటే ఈ స్టాక్ బాగా పెరిగి ఈ మధ్యకాలంలో కరెక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. కిరణ్ కుమార్ అడుగుతున్నారు ఆంధ్రా బ్యాంక్ ఉన్నారు 82 రూపాయల్లో, యావరేజ్ చేసుకోవచ్చు, అక్కడ ఎగ్జిట్ కావచ్చా? నో, ఐ డోంట్ థింక్ అండి. మిడ్ క్యాప్ బ్యాంకింగ్ స్పేస్ ఇంకా పర్ఫామ్ చేయట్లేదు. ప్రాబ్లీ మీరు అదే స్పేస్లో ఉండాలనుకుంటే ప్రైవేట్ బ్యాంక్లో ఈ షుడ్ షిఫ్ట్ అండి. డెఫినెట్లీ యావరేజ్ అయితే చేయొద్దు. ప్రాబ్లీ కొద్ది పుల్ బ్యాక్ వస్తే కనుక దీనిలో షిఫ్ట్ అయ్యి ఫెడరల్ బ్యాంక్ వెళ్తే ఐ థింక్ ఆంధ్రా బ్యాంక్ కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. జీవి సాయి కుమార్ స్టూడెంట్ అట, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 5000 రూపాయలు, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని రాస్తున్నారు. మీరు నేరుగా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే కంటే ఒక మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో మీ 5000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. లీవ్ ఇట్ ఫర్ ఒక 3 to 5 years. ఇట్ విల్ బికమ్ ఏ డీసెంట్ మనీ ఫర్ యూ. బట్ రెగ్యులర్లీ కీప్ ఇన్వెస్టింగ్ రెగ్యులర్లీ. ఒక 5000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే పెద్ద మొత్తం కాకపోవచ్చు, మనకి భవిష్యత్తులో ఇన్ఫ్లేషన్ దృష్ట్యా చూసినా ఆరు డబ్బుకి పడిపోతున్న విలువ దృష్ట్యా చూసినా కూడా 5000 రూపాయలు అనేది పెద్ద మొత్తం కాదు. కాబట్టి కీప్ ఇన్వెస్టింగ్. మీకు ఎప్పుడైతే సేవింగ్స్ చేసుకోగలరో ఆ సేవింగ్స్ మొత్తం కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. గుడ్ పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్లో తప్పకుండా మంచి రిటర్న్స్ వస్తాయి. సుదర్శన్ కెమికల్స్ 354 రూపాయల్లో సుబ్రహ్మణ్యం గుజరాత్ నుంచి అడుగుతున్నారు. ఆల్రెడీ కొన్నారైనా హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఐ థింక్ లాంగ్ టర్మ్ కోసం అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. ప్రాబ్లీ ఈ స్టాక్ 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 243 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొద్ది హై ప్రైస్ పాయింట్లో కొన్నారు, సో మీ ప్రైస్ రావడానికి కొద్దిగా ఎక్కువ టైం పట్టవచ్చు. మేబీ 240-245 వస్తే కనుక మీరు యావరేజ్ కూడా చేయొచ్చు. ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 397 దాటింది అంటే కనుక 480-500 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలాగే మనోజ్ అడుగుతున్నారు, మనోజ్ కుమార్ 10,000 రూపాయలు రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తారట, నెల నెల ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో
మంచి మ్యూచువల్ ఫండ్స్ని రికమెండ్ చేయమంటున్నారు. మేబీ ఇందాక మనం అనుకున్న కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, ఎస్బీఐ బ్లూ చిప్ లాంటివి, బిర్లా సన్ లైఫ్లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఆర్ బిర్లా సన్ లైఫ్లో ఈక్విటీ ఫండ్ అని ఒకటి ఉంది, చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్ అది. అలాగే మేబీ ఒక మిడ్ క్యాప్ స్కీమ్ని తీసుకోవాలనుకుంటే హెచ్డిఎఫ్సిలో మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ లాస్ట్ 1 yearలో మంచి పెర్ఫార్మెన్స్ కనపరిచిన స్కీమ్ ఇది. సో దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ఒక స్మాల్ క్యాప్ స్కీమ్ తీసుకోవాలని అనుకుంటే, బట్ స్మాల్ క్యాప్ స్కీమ్స్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందండి. దే ఆర్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ది లాంగ్ రన్ కోసం ఇందాక మనం అనుకున్న 3-4 స్కీమ్లు, ఫ్రాంక్లిన్ ఇండియా, బిర్లా సన్ లైఫ్లో ఈక్విటీ ఫండ్, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, అలాగే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, ఈ మూడిట్లో మీరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత మెయిల్ విజయ్ రాజు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారట ఇప్పుడు, ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయొచ్చా, కొద్ది రోజులు వెయిట్ చేయటం మంచిదా? గోల్డ్ ఈ మధ్య కాలంలో బాగా మనకి ఆల్మోస్ట్ 29,800 లెవెల్స్ నుంచి దగ్గర 30,000 నుంచి 27,000 వచ్చిందండి. అయితే ఇంటర్నేషనల్ ఇంకా పడింది, మన ఇండియన్ బాస్కెట్లో కొంచెం తక్కువ కరెక్ట్ అయిందండి, బికాజ్ మనకి ఈ డాలర్ స్ట్రెంత్ కావడం కారణంగా. బట్ ఏదైనా కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి, లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. 26,000 వరకు, 26,600 ఇక్కడ నుంచి ఒక ₹1,000 డిప్ కావచ్చు, అంతకుమించి పెద్దగా పడే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు స్లోగా ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక 5 to 10% లోపల ఇన్వెస్ట్మెంట్ కోసం బై చేయొచ్చండి. ఒక కాలర్ లైన్ ఉన్నారు, పివిఎన్ రావు హైదరాబాద్ నుంచి. అలాగే రావు గారు కాల్ తీసుకోబోయే ముందు మార్కెట్స్ ట్రేడింగ్ ప్రారంభమైంది. నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా 79-80 పాయింట్ల నష్టంతో ఉంది. అండ్ బీపీసీఎల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ షేర్స్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నాయి, ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ నిన్న వచ్చింది వీకెండ్లో. పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ను పెంచుతూ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లాంటి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి. అలాగే రిలయన్స్ పాజిటివ్గా ఉంది. ఓవరాల్గా అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియోస్ మనం గమనిస్తే కొద్దిగా అడ్వాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఎస్సీలో 333 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 259 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. ఎన్ఎస్సీలో 523 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 534 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ కూడా స్వల్ప నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అండ్ నిఫ్టీ బ్యాంక్ 0.4% నష్టపోయింది, బీఎస్సీ బ్యాంక్ ఇండెక్స్ 0.4% నష్టపోయింది. అలాగే జీ ల్యాండ్ ఇందాక మనం అనుకున్నాం 3% లాభంతో ప్రారంభమైంది. ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ 18% నష్టపోయింది. మొన్నటి లాస్ట్ వీక్స్ 23% నష్టం తర్వాత ఇవాళ కూడా ఈ స్టాక్ నష్టాలతో ప్రారంభమైంది. ఇంకా మరిన్ని విశేషాలు మరి కొద్దిసేపట్లో తెలుసుకుందాం. కాలర్ లైన్లో ఉన్నారు, పివిఎన్ రావు. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సిగ్నిటీ టెక్నాలజీస్ గురించి చెప్పండి, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో. నిన్న ఈటీ నౌలో ఎమర్జింగ్ ఎస్ఎంఈలో చూపించాడు సిగ్నిటీ టెక్నాలజీస్. హైదరాబాద్కి సంబంధించిన కంపెనీ అండి, ఎక్కువగా టెస్టింగ్ సాఫ్ట్వేర్ లాంటివి, టెస్టింగ్ టూల్స్ లాంటివి తయారు చేసే కంపెనీ ఇది. సో ఏదన్నా సిగ్నిటీలో మీకు సిగ్నిటీ టెక్నాలజీస్ రీసెంట్గా ఇది బాగా మనకి కొంచెం ఒక రేంజ్లో ఉన్న స్టాక్ అండి. ఇది మనం చూస్తే దగ్గర 500 రూపీస్ నుంచి స్టాక్ కరెక్ట్ అయింది. అయితే ఈ స్టాక్ కొంత గొప్పగా లేదండి, ఎందుకంటే ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా అంత ఎంకరేజింగ్గా లేదు, కంటిన్యూగా వీక్ అవుతూ వచ్చింది. హై నుంచి కూడా బాగా కరెక్ట్ అయిన స్టాక్ అండి, ఆల్మోస్ట్ 52 వీక్ లోలో ఉంది. కాబట్టి ఇటువంటి స్టాక్ని మీరు బై చేయడం రిస్క్లో అంటే రిస్క్ తీసుకున్నట్టు అవుతుందని ఇంకా కొంచెం డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి సిగ్నిటీ టెక్నాలజీస్ని షార్ట్ టర్మ్కి తర్వాత లాంగ్ టర్మ్కి అవాయిడ్ చేయమని చెప్తానండి. అవాయిడ్ చేయండి. అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్లో మనకు నష్టాలు ఉన్న స్టాక్స్ ఏఐఏ ఇంజనీరింగ్ 3% నష్టపోయింది, జిఎండిసి 2% నష్టంతో ఉంది, రేమాండ్, హిందుస్థాన్ జింక్, మణపురం, డెన్ నెట్వర్క్స్, ఫోర్టిస్ హెల్త్ కేర్, వైఎఫ్ఎస్ఎస్, అలాగే ఈఐడి ప్యారీ, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్, సన్ ఫార్మా, దేనా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఒబ్రాయ్ రియల్టీ, ఈ క్లర్క్స్, ఇటువంటివన్నీ కూడా 1-2% నష్టాల్లో ఉంటాయి. గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి అలోక్ టెక్స్టైల్స్, ఆఫ్కోర్స్ చిన్న పెన్నీ స్టాక్ ఇది, 5% పెరిగింది. అలాగే అబాన్ ఆఫ్షోర్ 3% పెరిగింది, కేర్ రేటింగ్ 2.3% పెరిగింది, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, బీపీసీఎల్, నేషనల్ అల్యూమినియం, నాల్కో, ఐఆర్బీ ఇన్ఫ్రా, జీవీకే పవర్, జేకే లక్ష్మీ సిమెంట్స్, ఇంటలెక్ట్ డిజైన్, హిందుస్థాన్ పెట్రో, వీడియోకాన్ ఇండస్ట్రీస్, అలాగే ఐఓసి, ఎంఫసిస్, గ్లెన్ మార్క్, ఇవాళ కూడా కొంత మనకు మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్లో ఇంట్రెస్ట్ కనిపిస్తోంది, బట్ నాట్ లైక్ లాస్ట్ వీక్. అలాగే జీ ఎంటర్టైన్మెంట్, జేపీ ఇన్ఫ్రా, సౌత్ ఇండియన్ బ్యాంక్, టీవీఎస్ మోటార్స్, ఇంజనీర్స్ ఇండియా, ఇవన్నీ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్లో ఉన్నాయి. తర్వాత కలర్ జగిత్యాల నుంచి రాజు.
అడగండి రాజు. సార్ నేను ప్యారిస్ షుగర్ ఉత్తమ్ షుగర్ 6 months బ్యాక్ కొన్నాను. అయితే ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా? ఒక 1 year వరకు ఉంచుదాం అనుకుంటున్నాను. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కమ్మంటారా? ఏం చేయమంటారు? షుగర్ కంపెనీస్లోనే మీరు మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉండేదండి. అండి మీరు ప్యారిస్ కానీ తర్వాత ఉత్తమ రెండు కూడా అంత పెద్ద క్వాలిటీ స్టాక్ కాదు. దీనికన్నా దాల్మియా భారత్ షుగర్ అని ఉంటుంది, దాన్ని మీరు పిక్ చేసుకొని రెండింటిలో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. మీ రేట్ వచ్చినప్పుడు మీరు బెటర్ ఏంటంటే ప్యారిస్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ప్యారిస్ కూడా మంచి కంపెనీ అయితే మిగతా వారితో కంపేర్ చేసుకుంటే అంత గొప్పగా అయితే ప్యారిస్ కంపెనీ లేదండి. కాబట్టి ఉత్తమ అండ్ ప్యారిస్ని మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోయి దాల్మియా భారత్ లేదా ధంపూర్ షుగర్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి చంద్రమౌళి. హలో, అడగండి చంద్రమౌళి. సార్ లారస్ ల్యాబ్స్ ఐపీఓ లిస్ట్ అవబోతుంది కదా, ఈ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చా? ఇంకోటి షీలా ఫోమ్స్ కూడా ఈ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చా లాంగ్ టర్మ్ కండి? షీలా ఫోమ్స్ బాగా పెరిగిందండి, లిస్టింగ్ తర్వాత బాగా ఇన్వెస్టర్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పెరిగింది. లారస్ ల్యాబ్స్ కూడా లెట్ us వెయిట్ ఫర్ ది లిస్టింగ్ ప్రైస్. 428 రూపాయలు ఇచ్చారు వాళ్ళు. మేబీ 500 less than 500 లిస్ట్ అయితే తీసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా ఓవర్ ప్రైస్డ్గా అనిపిస్తోంది. వెయిట్ చేయండి. లారస్ ల్యాబ్స్ కోసం అయితే మీరు లిస్టింగ్ ప్రైస్ వెలువడేంత వరకు వెయిట్ చేయండి, తర్వాత ఒక డెసిషన్ తీసుకోవచ్చు. షీలా ఫోమ్స్ ఏమన్నా వాల్యూమ్స్ కూడా బాగా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఐ థింక్ కొంచెం కన్సాలిడేషన్ కోసం వెయిట్ చేయాలండి. స్టాక్ కొద్దిగా కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది. సో ప్రాబ్లీ 1 year వ్యూ ఉంటున్నారు కాబట్టి ప్రాబ్లీ 2 or 3 price pointsలో మీరు అక్యుములేట్ చేయొచ్చు. బికాస్ ఇట్స్ ఎ కాన్సెప్ట్ స్టాక్, ఆ స్పేస్లో లిస్టెడ్ స్టాక్ లేదు కాబట్టి. సో డెఫినెట్లీ 2-3 price points మేబీ 15 to 20% కరెక్షన్లో అక్యుములేట్ చేయమని చెప్తాను. తర్వాత కృష్ణా జిల్లా నుంచి రమ. హలో 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 అడగండి రమ. హలో హలో వినిపిస్తుందండి, అడగండి. నమస్తే అండి. నమస్తే, అడగండి. స్పైస్ జెట్ 63 లో, డానియా టెక్స్టైల్స్ 66 లో, మనపురం ఫైనాన్స్ 75, గ్లోబల్ స్పిరిట్ 109. ఇవి షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నానండి, లాంగ్ టర్మ్ కోసం ఉంచేస్తా. స్పైస్ జెట్, మనపురం, గ్లోబల్ స్పిరిట్స్. చూడండి ఇందులో గ్లోబల్ స్పిరిట్స్ మీరు ఇవన్నీ కూడా ఏంటంటే మరీ అంత గొప్ప స్టాక్స్ కాదండి, సెకండ్ కైండ్ ఆఫ్ స్టాక్స్ తీసుకున్నారు. కాబట్టి మీరు ఏంటంటే మీరు స్పైస్ జెట్ అయితే మీరు కొంచెం ఇప్పుడు మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం కూడా పెద్దగా పెరుగుతుంది అనుకోలేం. అయితే మిగతా వారితో కంపేర్ చేసుకుంటే ఇదే స్పేస్లో స్పైస్ జెట్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే దాన్ని హోల్డ్ చేయమంటాను. మన్నపురం ఫైనాన్స్ కూడా పెద్దగా ఇమీడియట్గా పెరగకపోవచ్చు అండి. ఇవన్నీ కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం నెగిటివ్ ఉంటాయి. అయితే లాంగ్ టర్మ్కి మన్నాపురం ఫైనాన్స్ డెఫినెట్గా హోల్డ్ చేయమంటాను. ఈవెన్ స్పైస్ జెట్ కూడా హోల్డ్ చేయండి, మరీ లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయండి. అంటే నెక్స్ట్ అట్లీస్ట్ 2-3 నెలల కోసం అయితే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. తర్వాత కాలర్ రాధాకృష్ణ గుంటూరు నుంచి. హలో హలో అడగండి రాధాకృష్ణ. హలో అడగండి, వినిపిస్తుంది. హలో, ఇప్పుడు నందన్ డెనిమ్ గురించి, నందన్ డెనిమ్ ఒకటి, వర్ధమాన్ పాలిటెక్ ఇప్పుడు బాలాగా చెప్పారు అప్పుడు ఆ రేట్ మీద. ఇప్పుడు మా మార్కెట్ తగ్గుతుంది, ఏ రేట్ లో ఎంటర్ కావచ్చు? నందన్ డెనిమ్ ఇంతకుముందు కొనలేదా మీరు? హలో, ఇంతకుముందు కొన్నారా, ఇప్పుడు కొందాం అనుకుంటున్నారా? కొన్నామండి. కొనేసారు ఆల్రెడీ. సో వర్ధమాన్ టెక్స్టైల్సా మీరు ఏదో అడిగింది? అవునండి, నందన్ డెనిమ్ అనేది టెక్స్టైల్స్ సంబంధించింది. అండ్ వర్ధమాన్ కూడా టెక్స్టైల్స్ ఏనా? వర్ధమాన్ కూడా అంటే ఏఆర్కి సంబంధించింది, వర్ధమాన్ పాలిటెక్ కాదండి, కంపెనీ పేరు వర్ధమాన్ పాలిటెక్ అండి కంపెనీ పేరు. ఓకే ఓకే, వర్ధమాన్ పాలిటెక్స్ అయితే ఓకే బాగానే ఉంది, 75 రూపీస్లో ఇవాళ కనిపిస్తుంది. బట్ కొద్దిగా ఇంకా ఈ కంపెనీ ఫండమెంటల్ అంత గొప్ప కంపెనీ ఏం కాదండి. ఇట్ ఈస్ ఏ యావరేజ్ కైండ్ ఆఫ్ ఎ కంపెనీ. అండ్ నందన్ డెనిమ్స్ పరిస్థితి ప్రాబ్లీ రెండు కూడా కొద్దిగా ట్రేడింగ్ రేంజ్లో ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. మేబీ 5 to 7% ఇక్కడ నుంచి అప్ ఆర్ డౌన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఈ రెండు కూడా కొద్దిగా థిన్లీ ట్రేడెడ్ స్టాకే. యావరేజ్ వాల్యూమ్ చూస్తే మీకు 1.5 lakh కూడా అవ్వదు. సో మీకు పేషెన్స్ ఉండి మేబీ 1.5 year వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ రెండు కూడా హోల్డ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే వర్ధమాన్ పాలీ లాస్ట్ 3 monthsలోనే ఆల్మోస్ట్ డబుల్ అవుట్ అని చూసాం, 41 నుంచి 90 దాకా. మేబీ ఇది కొద్దిగా సైడ్ వేస్ నుంచి కరెక్షన్ జోన్లో ఉండొచ్చు. సో సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు వర్ధమాన్ పాలీ తీసుకోవాలి అనుకుంటే కనుక అరౌండ్ 52 నుంచి 48 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్గా అక్యుములేట్ చేయొచ్చు. బట్ ఈ రెండు స్టాక్స్కి మీకు అట్లీస్ట్ 1.5 to 2 years వ్యూ ఉండాలి. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో అయితే మీరు ఈ కంపెనీస్లో యూ కెన్ స్టే ఇన్వెస్టెడ్. తర్వాత జనార్దన్ రెడ్డి అడుగుతున్నారు,
ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ రిజల్ట్స్ తర్వాత ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో రిజల్ట్స్ ఫైనాన్షియల్స్ చూడాలండి మీరు. ఇయర్ ఆన్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చూడాల్సింది. అన్ని చాలా ఫ్యాక్టర్స్ మనం గమనించాలి. వాళ్ళ క్యాష్ ఫ్లోస్ పరిస్థితి ఎలా ఉంది, నాట్ జస్ట్ మనకి పేపర్లో కనిపించే 4 అంకెలే కాకుండా క్యాష్ ఫ్లోస్ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏమైనా టైట్ సిచ్యువేషన్లో ఉన్నారా, రాబోయే క్వార్టర్స్లో క్యాష్ ఫ్లోస్ ఇంకా స్మూత్గా జరిగే అవకాశం ఉందా లేదా, ఏదైనా రిసీవబుల్స్లో రాకుండా ఆగిపోతున్నా ఏమైనా ఉన్నాయా, ఇలా రకరకాల అంశాలు గమనించాలి. అలాగే రకరకాల రేషియోస్ గమనించాలి. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా ఉంది, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎలా ఉంది, ఇటువంటి గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా, ఇటువంటి అంశాలు, రియలైజేషన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని రకరకాల ఫ్యాక్టర్స్ మనం ఇది అది అని మనం ఇతమితంగా చెప్పలేము. రకరకాల అంశాలను బేరీజ్ వేసుకొని అలాగే ఇతర ప్లేయర్స్ పీర్స్ అంటాం, మనం పీర్ కంపారిజన్ అంటాం. ఇతర ప్లేయర్స్ సేమ్ ఇండస్ట్రీలో ఉన్న ఇతర కంపెనీస్తో ఈ కంపెనీ ఎలా సరితూగుతోంది, బెటర్గా ఉందా వర్స్గా ఉందా, ఇలాంటి అంశాలన్నీ గమనించి ఒక నిర్ణయం తీసుకోవాలి. కొద్దిగా మీరు ఎక్కువగా స్టడీ చేసి ఈ పని చేయొచ్చు, ఏమీ కష్టమైన పని అయితే కాదు, కాకపోతే కొద్దిగా ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలంతే. బాలాజీ వడ్లమాని అడుగుతున్నారు, అరబిందో ఫార్మా కొనుక్కోవచ్చా ఈ సమయంలో? కరెంట్ ప్రైస్ మంచి ప్రైస్ లాంగ్ టర్మ్ కోసం. ప్రాబ్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా డెఫినెట్లీ పిక్ చేయొచ్చండి. ఎందుకంటే బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడల్లా ఈ స్టాక్ బాగా పడుతుంది చూస్తున్నాం, అండ్ పుల్ బ్యాక్ చాలా షార్ప్గా రావటం చూస్తున్నాం. దో ఈ స్టాక్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నప్పటికీ మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 588, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 80-90 రూపీస్ కింద మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో డెఫినెట్లీ 1 year 2 year వ్యూ ఉంటే 2 or 3 ప్రైస్ పాయింట్స్లో 100 రూపీస్ డిప్ వచ్చే వరకు అక్యుమిలేట్ చేయమని చెప్తాను. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, పుట్ అండ్ కాల్ అంటే ఏంటి షేర్ మార్కెట్లో? పుట్ అంటే యాక్చువల్గా ఏదంటే మీరు ఫ్యూచర్స్లో బై చేయాలనుకుంటే మొత్తం ఒక స్టాక్ని ఒక లాట్ ఉంటుందండి. దానికి తగ్గట్టుగా అమౌంట్ మీకు 30% 40% ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆప్షన్స్లో అట్లా కాకుండా ఏంటంటే ఒక ప్రీమియం అనేది మనం చెల్లించాల్సి ఉంటుంది. సపోజ్ ఒక స్టాక్ 350 ఉందనుకోండి, ఈ మంత్ ఎండింగ్కి అది 380 దాటుతుంది అని మీకు గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే, ఒపీనియన్ ఉంటే 380 కాల్ అంటే పెరుగుతుంది అనుకుంటే కాల్ తీసుకోవాల్సి ఉంటుంది. కాల్ 380 పైన ఆ మంత్ ఎండింగ్లో అది ఎంత క్లోజ్ అవుతుందో దానికి ఇంటూ ఆ లాట్ అని మీకు ప్రాఫిట్ అండి. అదేవిధంగా సేమ్ పుట్టుకు కూడా సేమ్ అదే స్ట్రాటజీ, పెరుగుతుందంటే కాలు, పడుతుందంటే పుట్ అండి. ప్రశాంతి పూతిని అడుగుతున్నారు, మీనన్ పిస్టన్స్ తీసుకున్నారంటే 18% లాస్లో ఉన్నారు, యావరేజ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? మీనన్ పిస్టన్స్ మీరు ఇటువంటి స్టాక్ దూరంగా ఉండమని గతంలో కూడా చెప్పడం జరిగిందండి. ఆటో యాన్జిలరీ స్టాక్స్ బాగా పెరిగిన టైంలో ఇది కొంచెము పెరిగిందండి. బట్ మీకు చూసుకుంటే హై నుంచి బాగా డ్రాస్టిక్గా క్రాష్ అయిన స్టాకు, కాబట్టి ఇప్పుడైనా సరే మీరు ర్యాలీస్లో మీనన్ పిస్టన్ని ఎగ్జిట్ కమ్మని చెప్తాం. సుబ్బారావు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, పోర్ట్ఫోలియో 70 లక్షలు ఉందట, దాన్ని 10% మ్యూచువల్ ఫండ్స్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇందాక మనం రికమెండేషన్ స్కీమ్స్లో మీరు షిఫ్ట్ చేయొచ్చండి 3 years టర్మ్ కోసం. అలాగే పాండు రంగారావు అడుగుతున్నారు, జీడిఎల్ అండ్ జేఏసీ హౌసింగ్ ఈ రెండు యాడ్ చేసుకోవచ్చా ఇప్పుడు? ఐ థింక్ జేఏసీ హౌసింగ్ ఇట్స్ ఏ లో బీటా స్టాక్ అండి, కొద్దిగా ఎక్కువ ట్రేడ్ మూమెంట్ కూడా ఎక్కువ ఉండదు దాంట్లో. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ రిస్క్ టేకర్ ఐ థింక్ యూ కెన్ యాడ్ హెచ్డిఎల్ అండి ఈ స్టేజ్లో, ఎందుకంటే ఆ స్టాక్ మీకు దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ యాడ్ చేయొచ్చు అదే స్పేస్లో. ఎందుకంటే ప్రాబ్లీ ఆ స్టాక్ మీకు ఎక్కువ స్వింగ్స్ ఉంటుంది, ట్రేడింగ్ కూడా మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. సో రెండు కూడా హౌసింగ్ ఫైనాన్స్ వే కాబట్టి ఐ సజెస్ట్ టు హోల్డ్ యాడ్ దీవాన్ హౌసింగ్ ఈ స్టేజ్లో. అండ్ జీడిఎల్ ప్రాబ్లీ ఈ స్టాక్ ఐ థింక్ జిఎస్టీతో లింక్ అయిన స్టాక్ ఇది. సో ప్రాబ్లీ మొన్నటి లో చూస్తే కనుక 205 దగ్గర సపోర్ట్ ఉంటుంది, కరెంట్లీ 222 ఉంది. మేబీ 200 అట్లా వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్కి యావరేజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లీ మీకు 1.5 year వ్యూ ఉంటే 30 to 35% రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. రెప్కో హోమ్ ఫైనాన్స్, స్టైలామ్, అలాగే ట్రైడెంట్, విండ్సర్ ఈ 4 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? మంజునాథ్ అడుగుతున్నారు. ట్రైడెంట్ అయితే మీరు బై చేసుకోవచ్చు అండి. రెప్కో హోమ్ ఫైనాన్స్ని కూడా మీరు తీసుకోవచ్చు. అయితే దీనికన్నా జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ బెటర్గా అనిపిస్తుంది. మీరు చెప్పిన వాటిలో జిఐసి తర్వాత ట్రైడెంట్, మిగతా 2 స్టాక్స్ని అవాయిడ్ చేయండి. ట్రైడెంట్ని మీరు కరెక్షన్స్లో మీరు బై చేసుకోవచ్చు అండి. రామ్ యాదవ్ అడుగుతున్నారు, వినాయిల్ కెమికల్స్ 70 రూపాయలు, ఐటీసీ 230లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఐటీసీ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి ఈ స్టేజ్లో, ఆల్రెడీ స్టాక్ కొద్దిగా కరెక్ట్ అవుట్ చూసాం. సో ప్రాబ్లీ మీకు 1.5 year వ్యూ ఉంటే కనుక ఐటీసీ యూ కెన్ హోల్డ్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15 or 20% రిటర్న్.
తర్వాత ఖజారీ సిరమిక్స్ 650లో కొన్నారు. ఆటో యాక్సిల్స్ 750లో కొన్నారు. రవివర్మ రెండు కూడా బాగా నష్టంలో ఉన్నారు. ఏం చేయాలి? ఐ థింక్ ఇట్స్ డిమానిటేషన్ ఎఫెక్ట్ అండి. బోత్ ద స్టాక్స్ ఐ థింక్ ఒకటి ఆటో కంపోనెంట్ స్పేస్లో ఉంది అండ్ ఇంకోటి కన్స్ట్రక్షన్ స్పేస్లో ఉన్న స్టాక్. సో ఇన్ కేస్ యూ వాంట్ హోల్డ్ ఫర్ 1.5 year డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. ఎందుకంటే ఖజారీ ఆల్రెడీ 742 నుంచి ఈరోజు 470 దాకా పడతాం చూసాం. సో 400 నుంచి 380 మధ్యలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ మీకు 1.5 year వ్యూ ఉంటే కనుక ఇన్ఫ్యాక్ట్ 380 ఆ రేంజ్లో వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్గా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆటో యాక్సిల్ చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ మనకి లాస్ట్ 3 monthsలోనే ఐ థింక్ 804 నుంచి కరెంట్లీ 618 దాకా పడతాం చూసాం. దీని మొన్నటి స్వింగ్లో ఫిబ్రవరి లోస్ ఏదైతే ఉందో 540 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి రిస్క్ టు రివార్డ్ బుల్స్కే ఫేవరబుల్గా ఉందండి. హోల్డ్ చేయండి ప్రస్తుతం. మేబీ 540 నుంచి 520 మధ్యలోకి వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్గా ఇది యాడ్ కూడా చేసుకోవచ్చు. సతీష్ అడుగుతున్నారు, ట్రైడెంట్ 60 రూపాయలకు ఉన్నారు. విష్ణు కెమికల్స్ 250 రూపాయలకు ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా? విష్ణు కెమికల్స్ అయితే మీరు యావరేజ్ అయితే చేయకండి. విష్ణు కెమికల్స్ చాలా వీక్గా ఉంది ఈ మధ్యకాలంలో ఈ స్టాక్. ఫండమెంటల్స్ పరంగా కూడా కొంచెం అంటే బాగా డెట్ ఉన్న కంపెనీ అండి. రిజల్ట్ కూడా అంత ఎంకరేజింగ్గా లేదు. ఇంకా ఇది వీక్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ 450 నుంచి కరెక్ట్ అయింది. ఇంకా వీక్ కావడానికి అవకాశం ఉంది. ఇంకా ట్రైడెంట్ విషయానికి వస్తే బాగా ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయండి. ఒకప్పుడు లాస్ట్లో ఉన్న కంపెనీ ప్రాఫిట్కి వచ్చింది. తర్వాత డెట్ బటన్ ఉండేది వీళ్ళకి, టెక్స్టైల్ బేస్ కంపెనీ. ఈవెన్ డెట్ బటన్ కూడా తగ్గించుకుంటూ వచ్చారు. కాబట్టి ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. కాబట్టి ట్రైడెంట్ని మీరు లాంగ్ టర్మ్ కోసం ఆల్రెడీ మీరు కొన్నారు కాబట్టి హోల్డ్ చేయండి. ఇంకా బాగా కరెక్షన్స్లో కొంత యాడ్ కూడా చేసుకోవచ్చు అండి. సో నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో, సెన్సెక్స్ సుమారుగా 70 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. చివరిగా ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తారు? ఐ థింక్ ఈరోజు ఒక సెక్టర్ విచ్ ఈస్ పర్ఫార్మింగ్ ఈజ్ ఆయిల్ మార్కెటింగ్ అండి. సో ప్రాబ్లీ ఆ స్టాక్స్లోనే వన్ షుడ్ ట్రై టు ట్రేడ్. సో మేబీ హెచ్పిసిఎల్ కొద్ది కరెక్షన్ వస్తే కనుక వన్ క్యాన్ స్టార్ట్ బయింగ్. 428 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. స్ట్రిక్ట్లీ 414 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 2 ప్రైస్ పాయింట్స్ రికమెండ్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా రికవరీ వస్తే కనుక అప్ సైడ్ 447 నుంచి 452 దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఓన్లీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ ఒక్కటే మనకు గ్రీన్గా కనిపిస్తుంది. ఆల్ సెక్టరల్ ఇండిసెస్లో మనం నష్టాలు చూస్తున్నాం, ఇంక్లూడింగ్ రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్యూ బ్యాంక్స్, ఫార్మా, మెటల్, మీడియా, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోస్, బ్యాంక్స్, ఇలా ఆల్ సెక్టరల్ ఇండిసెస్లో మనం నష్టాలు చూస్తున్న సమయం ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్తో మేము ముందుంటాం. కీప్ వాచింగ్ TV5 Money.